హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జేడీ కేడీ విక్కీని చంపిన విధానాన్ని డాక్టర్ మినిస్టర్ తాయారు కళ్ళ ముందే చెప్తూ ఉంటే తాయారు తట్టుకోలేకపోతూ ఉంటుంది. తన కన్న కొడుక్కి ఇలాంటి స్థితి రావడానికి కారణం ఎవరు ఎవరు అని పిచ్చి పట్టిన దానిలా అరుస్తూ ఉంటుంది మినిస్టర్ తాయారు. ఎవరంటే దుండగులే మేడం అని అంటారు జేడీ. అవును, దుండగులే, లేకపోతే వీడిపై పగ వాళ్ళకి తప్ప ఇంకెవరికి ఉంటుంది అని అంటాడు కేడీ. ఏయ్, మీరు అబద్ధం చెప్తున్నారు, దుండగులు కాదు, మీరే మీరే నా కొడుకుని చంపేశారు, మీరే చంపేశారు అని అంటుంది తాయారు. మేడం, మేము చంపామని ఒక్క ప్రూఫ్ చూపించండి, మేమే చంపామని ఒప్పుకుంటాం అని అంటుంది జేడీ. ఏయ్, నిన్న నువ్విచ్చిన వార్నింగ్కే నాకు అర్థమైంది, తప్పు చేశావు, నా కొడుకుని చంపి పెద్ద తప్పు చేశావు అని అంటారు. మరి మీ కొడుకుని వేరే వాడింట్లో దాచిపెట్టి మీరు తప్పు చేయలేదా అని అడుగుతుంది జేడీ. వెంటనే మినిస్టర్ తాయారు జేడీ గొంతు పట్టుకొని, చంపేస్తా, నిన్ను చంపేస్తా, నా కొడుకుని చంపిన నీకు బ్రతికే అర్హత లేదు, నువ్వు పైకి పోవాలని చెప్పి ఇంకలా గట్టిగా గొంతు పట్టుకునేసరికి వెంటనే ఇంక సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుండి గన్ తీసుకొచ్చి జేడీని చంపేస్తానని పిచ్చి దానిలా ఎగురుతున్న మినిస్టర్ తాయారు చెంప పగలగొడుతుంది జేడీ. మినిస్టర్ని కొడుతుంది జేడీ. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మినిస్టర్. జేడీ కొట్టేసరికి అలా విక్కీ శవంపై పడుతుంది వెళ్ళి మినిస్టర్ తాయారు. నన్నే కొడతావా అని అంటుంది తాయారు. నిన్నేంటి, ఇలాంటి వెధవ పనులు చేస్తే చీఫ్ మినిస్టర్ కొడుకునైనా కొడతాను. చూడు, నీ కొడుకు చేసింది తప్పు, వాడి తప్పుని నువ్వు సమర్థించాలి. నిజంగా నువ్వు ఆడదానివైతే సాటి ఆడదాని బాధ నీకు తెలియాలి. నీ కొడుకు నీకే కదా పుట్టాడు, నువ్వే కదా వాడిని జన్మనిచ్చావు. అలాంటిది వాడిని ఇలా అడ్డగాడిదలా పెంచకుండా మనిషిలా పెంచుంటే బాగుండేది. కానీ నువ్వేమో వీడిని గాలికి వదిలేసావు, వీడేమో ఇలా మృగంలా కనిపించిన అమ్మాయిలందరినీ టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశాడు. ఇలాంటి వాడికి జరగాల్సిన శాస్తి ఇదే. మీరు మాతో పోరుకి రావద్దు, ఎందుకంటే ఒకవేళ వస్తే సాక్ష్యాలతో రండి, సాక్ష్యాధారాలు చూపించండి, అప్పుడు మేమే చేశామని ఒప్పుకుంటాం. పొదకేడి, మనకి చాలా పనులున్నాయి అని అలా జేడీ కేడి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకలా చూస్తూ కుప్ప కూలి ఏడుస్తూ ఉంటుంది విక్కీ ముందు కూర్చొని మినిస్టర్ తాయారు. ఇది ఇలా ఉండగా కౌశికి జగదాత్రి కేదార్ని చూస్తుంది. ఏంటి దాత్రి, ఎక్కడికి వెళ్ళారు? నిన్న నైట్ అంతా మీకు ఎన్నిసార్లు కాల్ చేశాను తెలుసా, కానీ మీరు లిఫ్ట్ చేయలేదు, ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది కౌశికి. అంటే వదిన, చిన్న పనుంటే బయటికి వెళ్ళాల్సి వచ్చింది, ఇంకా టైం అయిపోతుందని అక్కడే ఉండిపోయాం వదిన అని అంటుంది దాత్రి. హో అవునా, మీకు ఒక విషయం తెలుసా, ఇన్స్పెక్టర్ సంధ్యని చంపిన కిరాతకుణ్ణి చంపేశారు. ఖచ్చితంగా దీని వెనక జేడీ కేడీనే ఉండుంటారు. వాళ్ళని నేను లంచ్కి ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను, మీరేమంటారు అని అంటారు. వదిన, అంటే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు కదా వదిన అని అంటుంది. వెంటనే జేడీ అలియాస్ జగదాత్రి, ఏం పర్లేదు, నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను అని ఇంకలా జేడీకి కాల్ చేస్తూ ఉంటుంది కౌశికి. వెంటనే జేడీ అలా ఇంక పక్కకి వచ్చేసి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో మేడం అని అంటారు. జేడీ, ఆర్ యూ ఫ్రీ నౌ అని అడుగుతారు. కొంచెం బిజీగా ఉన్నాం మేడం, చెప్పండి అని అంటుంది జేడీగా జగదాత్రి. అంటే మీరు మా ఇంటికి లంచ్కి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే రేపు సండే కదా, అందుకే మీరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అని అంటారు. అంటే మాకు చాలా టైట్ షెడ్యూల్ ఉంది మేడం. ఓకే, ఒకవేళ రావాలంటే మేము మీకు కాల్ చేసి వస్తాం అని కాల్ కట్ చేసి ఇంకలా వెనక్కి తిరుగుతుంది జగదాత్రి. ఏం చెప్పమంటావు కేడి, మరి ఇలా అంటున్నారు కదా అని అనేసరికి, ఇప్పుడైతే ఇలా చెప్పావు కదా, తర్వాత అక్కకి మనమే ఏదో ఒకలా నచ్చ చెప్దాంలే, రా కేడి వెళ్దామని చెప్పి ఇంకలా జగదాత్రి కేదార్ ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. శ్రీవల్లి కేదార్ జగదాత్రి దగ్గరికి వస్తుంది.
రామ్మ శ్రీవల్లి అని ఇంక జగదాత్రి అంటుంది. వదిన, మీరు ఏ స్కూల్లో వర్క్ చేస్తారు అని అడుగుతుంది. మాది వేరే స్కూల్, ఎందుకు అడుగుతున్నావు అని అంటారు. ఏం లేదు, నాకు కూడా ఎక్కడైనా టీచర్గా జాయిన్ అవ్వాలనిపిస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లల్ని చూస్తూ ఉంటే నాకు చాలా ఇష్టం వదినా అని అంటుంది. అవునా, సరే, మేము ఏదో ఒకటి అరేంజ్ చేస్తాంలే. ఇంతకీ నువ్వు అసలు ఎలా ఎలా ఉండేదానివి? నీకేమైనా కోరికలు ఉన్నాయంటే నువ్వేమైనా అవ్వాలనుకుంటున్నావా? నీ ఆశయాలేంటి, నీ లక్ష్యాలు ఏంటి అని అడుగుతూ ఉంటారు. వదినా, ఏం చెప్పమంటావు వదినా? నా లక్ష్యం ఒకటే. నా వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు, వాళ్ళని చేరుకోవాలనేదే నా లక్ష్యంగా నేను పెట్టుకున్నాను వదినా. కానీ వాళ్ళు నా దగ్గరికి వస్తారో రారో నాకు తెలీదు అని అంటుంది. అంటే నువ్వు అనాథ అన్నావు కదా, మీ వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలుసా అని అడుగుతాడు కేదార్. అంటే అది అని అనేలోపు వైజయంతి అమ్మి అని గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా శ్రీవల్లి భయపడి వెనక్కి తిరిగి చూస్తుంది. ఏంటమ్మి ఈ టైంలో ఇక్కడ ముచ్చట్లు పెడుతున్నావు అని అంటుంది వైజయంతి. ఇప్పుడు తను ఏమనింది అత్తయ్య గారు అని అంటుంది పాపం జగదాత్రి. నువ్వు ఊరుకో అమ్మి, ఇలాంటి వాళ్ళు ఇలాగే ముందు మాటలు కలిపి తర్వాత ఏమైనా చేస్తారు. మీరు ఈ అమ్మికి కాస్త జాగ్రత్తగా ఉండండి, రా నీతో పనుంది అని చెప్పి వైజయంతి తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది శ్రీవల్లిని. ఇదేంటి ఇంత కంగారు పడుతున్నారు, ఏదో జరుగుతుంది అని ఆలోచనలో పడతారు జగదాత్రి అండ్ కేదార్. వెంటనే జగదాత్రికి ఒక విషయం గుర్తొస్తుంది. కేడి, ఒకసారి ఇట్రా అని అంటుంది. ఏమైంది దాత్రి అని అడుగుతారు. కేదార్, రేపేంటో మర్చిపోయావా అని అంటుంది. రేపు గుర్తొచ్చింది, అయితే మనం ఇప్పుడే అరేంజ్ చేయాలి అని ఇద్దరు కలిసి అలా ఇంకా బయటికి వెళ్తారు. యువరాజ్, ఏంటి బాయ్ ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయటం లేదు, ఏమై ఉంటుంది? ఒకవేళ బాయ్ నా విషయంలో ఏమైనా కోపంగా ఉన్నాడా అని ఆలోచనలో పడతాడనమాట. వెంటనే ఇంకా యువరాజ్, అప్పుడే నిషిక ఏమైంది యువరాజ్ అని అడుగుతుంది. బాయ్ కాల్ లిఫ్ట్ చేయటం లేదు నిషి, అందుకే నాకు కాస్త భయంగా ఉంది అని అంటారు. ఆయన పని వస్తే ఆయనే లిఫ్ట్ చేసి నీకే ఫోన్ చేసి ఆయన రివర్స్లో అడుగుతాడు. నువ్వేమీ కంగారు పడద్దు అని చెప్పి నిషిక చెప్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా జగదాత్రి కేదార్ ఇద్దరు ఇంకలా మెల్లగా లోపలికి వస్తారు. ఏయ్ ఏంటే, ఏదో దొంగతనం చేసినట్టు అలా వస్తున్నావు అని అడుగుతారు. నీకెందుకు అని అంటుంది దాత్రి. ఏయ్ నాకెందుకు అంటున్నావేంటి అని అంటారు. అవును, మేము ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాం, అది తర్వాత తెలుస్తుంది రా కేదార్ అని జగదాత్రి కేదార్ ఇద్దరు ఇంకలా కౌశికి దగ్గరికి వెళ్తూ ఉంటారు. కౌశికి ఇంకప్పుడే నిద్రపోవాలనుకుంటే శ్రీవల్లి అక్క అక్క అని నిద్రలేపుతుంది. ఏంటి, ఏమైంది అని చూస్తూ ఉంటారు. చూసేసరికి క్లియర్గా క్యాండిల్స్ వెలిగించి కౌశికి బర్త్డే విష్ చేస్తూ ఉంటారు జగదాత్రి కేదార్. ఒక్కసారిగా యువరాజ్ వాళ్ళు వచ్చి చూసి చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతారు. ఇదేంటి వీరు ఇలా చేస్తున్నారు అని చూస్తూ ఉంటారు. హ్యాపీ బర్త్డే వదినా అని అంటుంది దాత్రి. థ్యాంక్ యూ సో మచ్ జగదాత్రి అని నవ్వుతూ ఉంటుంది కౌశికి. హ్యాపీ బర్త్డే అమ్మా అని చెప్పి ఇంకా హ్యాపీగా విష్ చేస్తూ ఉంటుందన్నమాట పాప అయితే. ఇంకా అలా కీర్తి పాప విష్ చేయగానే హక్ చేసుకుంటుంది కౌశికి. అప్పుడే వైజయంతి సుధాకర్ వీళ్ళు కూడా వస్తారు. చూడు, మనకి కౌశికి అంటే ఇష్టం అని చెప్తాం, కానీ మనం ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు వీళ్ళు కేదార్ జగదాత్రి గుర్తుపెట్టుకున్నారు. ఈ విషయంలో ఏమంటావు? నువ్వేమంటావు వైజయంతి? వీడు ఉన్నాడు యువరాజ్, ఎప్పుడు అక్కకి తమ్ముణ్ణి అని అంటాడు. మరి ఎందుకు గుర్తుపెట్టుకోలేదు అని అడుగుతారు సుధాకర్. ఏంది బో ఇప్పుడేమంటావు? వాడేమైనా కావాలని మర్చిపోయిండా? వాడికి చాలా పనులుంటాయి కదా అని అంటుంది వైజయంతి. అవునవును, క్రిమినల్స్లో తిరగడం కంటే ఇంకా ఎక్కువ పనులే ఉంటాయి అని అంటారు. మావయ్య గారు ప్లీజ్, ఇప్పుడు యువరాజ్ మారిపోయాక కూడా మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అని అంటుంది నిషి. హ్యాపీ బర్త్డే అక్క అని అంటాడు యువరాజ్. థ్యాంక్ యూ యువరాజ్ అని చెప్పి అందరికీ ఇంకా థ్యాంక్స్ చెప్తుంది హ్యాపీగా తనైతే. అక్క, రేపు నేను పార్టీని గ్రాండ్గా అరేంజ్ చేస్తాను. ఎవ్వరు వచ్చి గుర్తు చేసినా వాళ్ళు విషెస్ మాత్రమే చెప్తారక్క. వాళ్ళు తీసుకొచ్చింది కేవలం ఒక 1000 రూపీస్ కేకే. కానీ రేపు నేను నీకు ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తానో నువ్వే చూడక్క అని చెప్పి ఇంకలా తనైతే వెళ్ళిపోతాడు అక్కడి నుండి పౌరుషంగా.
వీడొకడు ఏది వచ్చినా ఇలాగే అని వైజయంతి కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా నిషిక కూడా హ్యాపీ బర్త్డే అని విష్ చేసి వెళ్ళిపోతుంది. కౌశికి హ్యాపీగా నిద్రపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కౌశికి బర్త్డే అని ఇంకా యువరాజ్ మొత్తం ఇల్లంతా చక్కగా డెకరేట్ చేపిస్తాడనమాట. అదంతా చూస్తూ కౌశికి, వావ్, ఇవి నాకు ఇష్టమైన ఫ్లవర్స్ కదా అని అంటుంది. అవునక్క, నేనే నీకోసం అక్కడి నుండి తెప్పించాను, హిమాలయస్ నుండి స్పెషల్గా నీకోసమే తెప్పించాను అని చెప్పి ఇంకా ఇస్తూ ఉంటాడు యువరాజ్. అదంతా చూస్తూ జగదాత్రి కేదార్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా మినిస్టర్ తాయారు రగిలిపోతూ ఉంటుంది. ఎలా అయినా ఎలా అయినా ఆ జేడీ కేడి ఎవరో తెలుసుకోవాలి, తెలుసుకొని ఖచ్చితంగా ఆ జేడీ కేడిని పైకి పంపించాలి. కానీ ఎలా ఎలా ముందు నేను అనుకున్న పగ తీర్చుకోవాలి. ఆ జగదాత్రి కేదార్లు ఇన్స్పెక్టర్ కావ్య కూతురు అల్లుడు కాబట్టి వాళ్ళ మీద పగ తీర్చుకుంటా. వాళ్ళున్నారు కదా, వాళ్ళ దగ్గర డైరీ ఉంది కదా, ఆ డైరీ నా చేతికొస్తే నేనే చీఫ్ మినిస్టర్ నవ్వచ్చు. కాబట్టి అప్పుడు వీళ్ళ సంగతి తెలుస్తాను అని జగదాత్రి కేదార్లని భయపెట్టాలని ట్రై చేస్తుంది తాయారు. ఇంకా అలా జగదాత్రి కేదార్ వాళ్ళ ఇంట్లో కౌశికి బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయని తెలుసుకొని ఇంకా వెంటనే ఒక మనిషితో బాంబుని సెట్ చేపిస్తుంది తాయారు. రేయ్, నేను చెప్పిన వెంటనే వాళ్ళందరూ పీసులు అయిపోవాలి, తెలుసు కదా అని అంటుంది. తెలుసు మేడం అని ఇంకలా వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళి చూసేసరికి ఇంకలా బాంబ్ డిటెక్టర్ను మొత్తం ఇంకా ఒక ప్లేస్లో కేక్ కింద కరెక్ట్గా బాంబుని సెట్ చేస్తాడనమాట వాడైతే. మేడం, కరెక్ట్గా కేక్ కింద సెట్ చేశాను మేడం, ఆ కేక్ కట్ చేయగానే వెంటనే అది బ్లాస్ట్ అయిపోతుంది మేడం అని చెప్పేసరికి ఇది కరెక్ట్ టైం, ఇప్పుడు వెళ్ళి ఆ జగదాత్రిని ఒక ఆట ఆడుకుంటానని చెప్పి ఇంకలా జగదాత్రి కేదార్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఏందమ్మీ బాగుండావా అని అడుగుతుంది బయటికి వచ్చిన వాళ్ళని. నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది జగదాత్రి. చూడమ్మీ, నేను వచ్చింది ఒకే ఒక విషయం కోసం, మీ అమ్మ డైరీ. ఆ డైరీ నాకు ఇస్తే వెళ్ళిపోతాను, లేకపోతే అని అంటుంది. లేకపోతే ఏం చేస్తారు అని అడుగుతాడు కేదార్. నీ కుటుంబం అంతా నాశనం చేస్తాను అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు జగదాత్రి కేదార్. ఏంటలా చూస్తున్నారు? కేక్ కింద బాంబ్ సెట్ చేశా. ఒక్కసారి కేదార్ మీ యొక్క కేక్ కట్ చేసిందంటే ఇల్లంతా ఎక్కడ పడితే అక్కడ అందరూ చచ్చిపోతారు. కాబట్టి నా డైరీ నాకు ఇవ్వండి, నేను త్వరగా పదవిలో చీఫ్ మినిస్టర్ అవ్వాలి. అప్పుడే నేను అనుకున్నది సాధించగలను. ఆ డైరీ ఇవ్వండి అని అడుగుతుంది తాయారు. ఇంకా వెంటనే జగదాత్రి కేదార్ ఇద్దరు ఒకరినొకరు చూసుకొని అలా ఇంకా మినిస్టర్ తాయారు చెంప పగలగొడుతుంది జగదాత్రి. ఏయ్ దాత్రి అని అనేసరికి ఇంక కేదార్ గట్టిగా ఆవిడ చేతుల్ని వెనక్కి కట్టేస్తాడు. ఇంకా వెంటనే జగదాత్రి ఆవిడ్ని ముసుగు వేసి ఫుల్లుగా కొట్టి, చూడు, నేనంటే ఎవరనుకుంటున్నావు? జగదాత్రి, మా అమ్మ విషయంలో నువ్వు చొరవ తీసుకొని అది కావాలి అని అడుగుతున్నావంటే ఊరుకుంటానా అని గట్టిగా అరుస్తుంది జగదాత్రి. ఇంకా షాక్ అయిపోతుందనమాట అలా మినిస్టర్ తాయారు. చూడు, ఇప్పుడు చెప్తున్నాను, ఆ డైరీ నీకు ఇవ్వను. మా అక్కని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు అని అనేసరికి ఇంకలా చూస్తూ ఉంటాడనమాట కేదార్. మా అక్కని నేనే కాపాడుకుంటానని వెంటనే ఇంకా అలా కౌశికి దగ్గరికి వెళ్తాడు కేదార్. కౌశికి దగ్గరికి వెళ్ళి కావాలని ఆ కేక్ని ఇంకా జ్యూస్ ఒలిగేలా కేక్ పై చేస్తాడనమాట కేదార్. అయ్యో అక్క, ఇది జ్యూస్ ఒలిగింది కాబట్టి వేరే కేక్ని ఆర్డర్ పెట్టానక్క, అది వస్తుంది అని చెప్పేసరికి, రేయ్, నువ్వు ఇదంతా కావాలనే చేసావు కదా, నేను తెచ్చిన కేక్ తినకూడదనే చేసావు కదా అని అంటాడు యువరాజ్. చూడు యువరాజ్, నేను అలా చేయలేదు, కానీ పరిస్థితుల వల్ల అలా అవ్వాల్సి వచ్చింది. నువ్వు మాత్రం ఎక్కువ మాట్లాడద్దు అని అంటాడు కేదార్. ఏంట్రా నీకు మర్యాద ఇచ్చేదని అనేసరికి సుధాకర్, యువరాజ్, ఎందుకు తనపై చేయెత్తుతున్నావు? తను చెప్పిన దానిలో తప్పేముంది అని అంటారు. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడనమాట. అలా ఇంకా యువరాజ్ అయితే, అంటే మీరందరూ వాడికే సపోర్ట్ చేస్తున్నారా?
ఖచ్చితంగా వాడు సరి చేయండి, మీకు కన్న కొడుకు కంటే వాడే ఎక్కువైపోయాడు కదా అని ఇంకలా కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు యువరాజ్. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటారు జేడీకేడి. సరే, వాడి గురించి పట్టించుకోకండి, వాడికి కోపం వస్తే అలాగే ఉంటుంది, ఇప్పుడే కేక్ కట్ చేద్దామని చెప్పి ఇంకా కౌశికి కేక్ కట్ చేయబోతుంటే సురేష్ వస్తాడు. ఇంకా సురేష్ని హ్యాపీగా చూస్తూ ఉంటుంది కౌశికి. అలా సురేష్ కౌశికి ఇద్దరు కలిసి అలా చూస్తూ ఉంటే సురేష్ తన చేత్తో కౌశికిని కేక్ కట్ చేపిస్తాడు. ఇంకందరు కౌశికి బర్త్డేని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా అవమాన భారంతో అలా వెళ్ళిపోతుంది అక్కడి నుండి మినిస్టర్ తాయారు. ఇదంతా చూస్తున్న శ్రీవల్లి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒక కుటుంబం ఉంటే ఇలా ఉంటుంది, నిజంగా వీళ్ళని చూస్తుంటే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, నాకు ఇలాంటి ఫ్యామిలీ ఉంటే బాగుండు అనిపిస్తుంది అని పాపం శ్రీవల్లి పరిగెత్తుకుంటూ తన రూమ్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మ ఫోటో వైపు చూస్తూ ఎమోషనల్గా ఫీల్ అవుతుంది శ్రీవల్లి. ఇంకా అలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా అలా జగదాత్రి అక్కడికి వస్తుంది. శ్రీవల్లి, నువ్వేంటి ఇక్కడున్నావు అని అడుగుతుంది. ఏం లేదు వదినా అని కన్నీళ్ళు తుడుచుకుంటూ ఫోటో వైపు చూస్తుంది. ఏంటది అని అడుగుతుంది. ఇది మా అమ్మ ఫోటో వదినా అని చూపిస్తూ ఉంటే ఒక్కసారిగా సుహాసిని ఫోటో చూసి షాక్ అయిపోతుంది ధాత్రి. ఇంకలా చూస్తూ ఉండిపోతుంది జగదాత్రి. వదిన ఏంటి అలా ఉన్నారు అని అడుగుతుంది. తను అని అంటే మా అమ్మ సుహాసిని అని అంటుంది శ్రీవల్లి. ఒక్కసారిగా జగదాత్రి చూస్తూ ఉంటే అప్పుడే అక్కడికి కేదార్ వస్తాడు. ఏమైంది దాత్రి అని అడిగేసరికి ఇంకా కేదార్కి ఆ ఫోటో చూపిస్తుంది జగదాత్రి. వెంటనే కేదార్ కూడా ఆ ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే తను అని అంటారు. తను నీ చెల్లెలు అని అంటుంది ధాత్రి. ఇంకా వెంటనే కేదార్ పాపం ఎమోషనల్గా అలా ఇంకా శ్రీవల్లి వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.